ఆమెన్. అందరం చెప్దామా? ఆమెన్. మీకు అలవాటు లేనట్లు అనిపిస్తుంది. దేవుణ్ణి స్తుతించేటప్పుడు బిగ్గరగా స్తుతించడం నేర్చుకోవాలి, బిగ్గరగా పలకడం నేర్చుకోవాలి. దాని ద్వారా 2 లాభాలు ఉన్నాయి. ఒకటి మీరు దేవుణ్ణి బిగ్గరగా స్తుతించినప్పుడు మన పక్కనే ఉండి తండ్రిని స్తుతించడం అలవాటు లేకుండా సిగ్గుపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే మన అన్నదమ్ములు, వారు కూడా మీతో కలిసి బిగ్గరగా స్తుతించడం అలవాటు చేసుకుంటారు. ఒకరిని బిగ్గరగా స్తుతింపజేసే అలవాటు మీ వల్ల కలుగుతుంది. కాబట్టి మీరు దేవుణ్ణి బిగ్గరగా స్తుతించాలి. రెండవది, మీరు ఎప్పుడైనా సరే దేవుణ్ణి బిగ్గరగా స్తుతించినప్పుడు సాతానుకు ఒకటి అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మీకు ఏ సంగతులు అర్థం కాకుండా వాడు చేశాడో ఆ సంగతులు మీకు అర్థమయ్యాయి కాబట్టి మీరు సంతోషంగా స్తుతిస్తున్నారని వాడికి అర్థమై వాడు మీ మీద అధికారం చేయడం మానేస్తాడు. కాబట్టి స్తుతించడంతో ఎరికో కోటలు కూలిపోయినట్లుగానే స్తుతించడంతో సాతాను అధికారం కూడా మీకు దూరం అవునుగాక. ఆమెన్.